హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టంప్ మైక్. ఈ రోజు మనం వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. అసలు బాల్ ట్యాంపరింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, మొన్న జరిగిన ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ జరిగిందా, ఖలీల్ అహ్మద్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశారా, చేయలేదా, అసలు ఈ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో నేనైతే మీకు ఈ వీడియోలో ఫస్ట్ అసలు బాల్ ట్యాంపరింగ్ అంటే ఏంటి, అసలు బాల్ ట్యాంపరింగ్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, బాల్ ట్యాంపరింగ్ చేస్తే వచ్చే యూజ్ ఏంటి, నేను ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో మీరు ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మనకే తెలిసిపోతుంది. మొన్న జరిగిన వీడియో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని చూస్తే రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఖలీల్ అహ్మద్ నిజంగా బాల్ ట్యాంపరింగ్ చేశారా లేదా అనేసి మనకైతే తెలిసిపోతుంది. సో ఫస్ట్ బాల్ ట్యాంపరింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు. ఎక్కువగా బాల్ ట్యాంపరింగ్ అనే వర్డ్ ని మనం టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ వింటాం. ఎందుకంటే బాల్ ట్యాంపరింగ్ అంటే ఏంటి అంటే ఓల్డ్ బాల్ కొంచెం ఓల్డ్ అయిపోయిన తర్వాత బాల్ స్వింగ్ అవడం ఆగిపోతుంది. సో బాల్ స్వింగ్ చేయాలి అంటే మనకు కావాల్సినట్టు బాల్ ట్యాంపరింగ్ అయితే చేస్తారు. ఎలా చేస్తారు, బాల్ కి 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి షైనీ సైడ్ ఉంటుంది, ఒకటి రఫ్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇనిషియల్లీ ఏంటంటే బాల్ ఎటైతే రఫ్ సైడ్ ఉంటుందో బాల్ అటు మూవ్ అవుతుంది. మనం ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ అని మాట్లాడతాం కదా. సో బాల్ ఎటు మూవ్ అవ్వాలనుకుంటే బౌలర్ అట్లా పట్టుకుని వేస్తాడు. సో ఎటైతే కొంచెం రఫ్ గా ఉంటుందో అటు సైడ్ కి అయితే బాల్ మూవ్ అవుద్ది ఇనిషియల్లీ. సో అది ఇనిషియల్ గా ఫస్ట్ 2-3 అవర్స్ లో మనం T20 క్రికెట్ లో చూస్తాం మోస్ట్లీ. మీన్ రెడ్ డ్యూక్స్ బాల్ అయితే అదైతే ఎక్కువ టైం స్వింగ్ అవుతానికి ఛాన్స్ ఉంటుంది. బాల్ ట్యాంపరింగ్ ఎలా చేస్తారు అంటే ఒక పేపర్, ఒక కార్బన్ పేపరో లేకపోతే ఒక గట్టి రఫ్ పేపరో తీసుకుంటారు. ఎటైతే వాళ్ళకి బాల్ మూవ్ అవ్వాలని అనుకుంటారో జేబులో ఆ పేపర్ పెట్టుకుని ఎక్కడో చోట ఆ పేపర్ అయితే పెట్టుకొని ఆ బాల్ ని తీసుకుని రుద్దుతారు బాగా. అంటే ఆ రఫ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్ గా చేంజ్ చేయడం కోసం దాన్ని రుద్దుతారు. రుద్దితే అది సాఫ్ట్ అయింది. అప్పుడు ఆ బాల్ కి రివర్స్ స్వింగ్ అనేది వస్తుంది. రివర్స్ స్వింగ్ అంటే ఏంటంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇనిషియల్ గా బాల్ ఎటు స్వింగ్ అవుద్ది అనుకున్నాం, మనకి షైనీ సైడ్ కాకుండా అవే ఫ్రమ్ ద షైనీ సైడ్ అయితే వెళ్తుంది అనుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే షైనీ సైడ్ ఎటైతే ఉంటుందో అటు సైడ్ కి బాల్ స్వింగ్ అవడం స్టార్ట్ చేస్తుంది. దాన్నే రివర్స్ స్వింగ్ అంటారు. ఆ రివర్స్ స్వింగ్ రావడం కోసం ఒక మంచి రఫ్ పేపర్ తీసుకొచ్చి దాన్ని రుద్దుతారు. బాల్ ని పెట్టేసి ఒక 2 minutes రుద్దితే ఆ బాల్ ఒక షైనీ సైడ్ వైపు అయితే వస్తుంది. ఆ బాల్ కి ఒక షైనీ సైడ్ అయితే వస్తుంది. ఆ సైడ్ బాల్ వేస్తే ఆ షైనీ సైడ్ బాల్ మూవ్ అవుద్ది. రివర్స్ స్వింగ్ అంటారు. దానివల్ల ఫాస్ట్ బౌలర్స్ కి చాలా అడ్వాంటేజ్. ఆ టైంలో బాల్ స్వింగ్ అవుద్దని ఏ బ్యాట్స్మెన్ అనుకోడు. రివర్స్ స్వింగ్ అయితే మాత్రం అనుకున్న దానికన్నా లోపలికి బయటికి తిరిగిపోతూ ఉంటుంది బాల్. అప్పుడు వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది. సో బౌలింగ్ టీమ్ కొంచెం బాల్ ఓల్డ్ అయిన తర్వాత ఇలా ఏదో ఒకటి చేసి, ఇదైతే క్రికెటింగ్ రూల్స్ ప్రకారం ఇది తప్పు, అలా చేయకూడదు. అంపైర్స్ అన్ని చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అది తప్పు, అలా చేయకూడదు క్రికెటింగ్ రూల్స్ ప్రకారం. బట్ వికెట్స్ కావాలి అంటే టెస్ట్ క్రికెట్ లో మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. స్మిత్, వార్నర్ ఇట్లా చేసి బ్యాన్ అయ్యారు, ఇట్లా బాల్ ట్యాంపరింగ్ చేసి. సో బాల్ ట్యాంపరింగ్ అంటే ఇది. ఒక ఉన్న బాల్ ని వాళ్ళు కావాల్సినట్టు మార్చుకోవడానికి బాల్ ట్యాంపరింగ్ అని వాడతారు. ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని కొంచెం రుద్దుతారు, షైనీ సైడ్ గా మార్చి వాళ్ళ సైడ్ అంటే బాల్ అనుకున్న సైడ్ స్వింగ్ చేయడానికి ట్రై చేస్తారు బౌలర్స్. దానికోసం కెప్టెన్ కూడా హెల్ప్ చేస్తాడు. కెప్టెన్ లేకుండా ఓన్లీ బౌలర్ ఇది చేయడు, కెప్టెన్ కి తెలియకుండా. సో ఇది బాల్ ట్యాంపరింగ్ అంటే యాక్చువల్ గా ఇది. సో మొన్న జరిగిన వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఖలీల్ అహ్మద్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కలిసి చేసింది ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్. ఆ టైంలో రోహిత్ శర్మ స్ట్రైక్ లో ఉన్నాడు. ఓకే, మనం ఏమనుకున్నాం, బాల్ ఓల్డ్ అయితే బాల్ ట్యాంపరింగ్ చేస్తారు. న్యూ బాల్ ని బాల్ ట్యాంపరింగ్ చేయడం ఎవ్వరి తరం కాదు. సింపుల్ గా చెప్తున్నా, న్యూ బాల్ ని ట్యాంపరింగ్ చేయడం ఎవ్వడి వల్ల కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ అలాగే మీకు ఆల్రెడీ ఒక స్వింగ్ కి అది రెడీగా ఉంటది. నీకు బాల్ ట్యాంపరింగ్ చేయాలంటే నువ్వు షైన్ చేయాలి. అసలు ఆల్రెడీ నీకు ఇచ్చిందే స్వింగ్ అవడానికి రెడీగా ఉన్న బాల్, దాన్ని ఎందుకు ఎవరు బాల్ ట్యాంపరింగ్ చేస్తారు? మెడ మీద తలకాయ ఉన్నోడు ఎప్పుడు ఆ పని చెయ్యడు. సో ఖచ్చితంగా ఆ వీడియోలో మీరు చూస్తుంది జరుగుతుంది, మీరు అనుకుంటుంది బాల్ ట్యాంపరింగ్ అయిపోయింది ఏదో చేసేసారన్నది అయితే అబద్ధం. అసలు బాల్ ట్యాంపరింగ్ న్యూ బాల్ ని చేయలేరు. అది యాక్చువల్ గా అక్కడ మీరు ఇంకా క్లియర్ గా చూసినట్టయితే ఆ వీడియోలో ఏం జరిగిందంటే ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి ఏదో ఉంది, మొత్తానికి బ్యాండేజో లేకపోతే కవరో వాళ్ళు తగలకుండా వేసుకుంటారు. అదైతే ఉంది ఖలీల్ అహ్మద్ ఏలికి.
సో ఫస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు ఎంపైర్లు ఏం చెప్తారంటే మీకు రిస్ట్ బ్యాండ్ కానీ మామూలు మన ఫింగర్ క్యాప్ కానీ ఏమున్నా సరే తీసేయమంటారు. ఎందుకంటే బ్యాట్స్మెన్ డిస్టర్బ్ అవుతారు మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ సపోజ్ నీ హ్యాండ్ ఇలా ఉంది, ఇక్కడ నువ్వు బ్లాక్ బ్యాండ్ పెట్టావు లేకపోతే వైట్ రిస్ట్ బ్యాండ్ పెట్టావు, బాల్ చేతిలో వైట్ గా ఉంటుంది, రెండు కలిసిపోయినప్పుడు నీకు బాల్ ని కాన్సన్ట్రేట్ చేయలేడు బ్యాట్స్మెన్. సో ఎంపైర్ ఇమీడియట్లీ వార్నింగ్ చేస్తారు అది తీసేయండి ఏది ఉంటే అది అనేసి. ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా వరకు కొన్ని ఎంపైర్స్ అయితే అలో చెయ్యరు, బట్ ఆర్మ్ ఇదంతా కనిపించకుండా హ్యాండ్ ఇది చేయడానికి వేసుకుంటారు. రీసెంట్లీ కూడా కొన్నిసార్లు నేను చూసా కొన్ని లీగ్స్ లో ఫుల్ హ్యాండ్ వేసుకుంటే బౌలింగ్ చేయని లేదు. సో అది పార్షియల్ రూల్ మాత్రమే, అది ఎంపైర్స్ బేస్డ్ ఉంటుంది, ఇదైతే చేయకూడదు. అండ్ ఇది చేసింది ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్, ఆ వీడియో బయటకు వచ్చింది. ఫస్ట్ ఓవర్ ఆఫ్ ద మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ ఎవ్వరు చేయలేదు, అది ఆల్రెడీ షైన్ అయిపోయి స్వింగ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఇంకా అక్కర్లేదు దానికి ట్యాంపర్ అయితే అది అవ్వదు. సో మీరు చూస్తున్న వీడియో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అలా జరగలేదు. అండ్ ఎల్ క్లాసికో లాంటి మ్యాచ్, కొన్ని వేల మంది జనాల మధ్యలో ఎంపైర్స్, మ్యాచ్ రిఫరీస్, అన్ని వేల కెమెరాస్ మధ్యలో ఫస్ట్ ఓవర్ లో ఎవ్వరు ఎంత ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవ్వరు సాహసం అయితే చెయ్యరు. అదైతే పక్కా. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కొంచెం ఏదో బయట ఫిక్సింగ్ ఇష్యూస్ ఏదో అయ్యాయని చెప్పేసి సిఎస్కే ఒక 2 years బ్యాన్ అయితే పడింది. అండ్ ఏంటంటే ఇది చాలా పెద్ద మ్యాచ్, ఆడి గెలవాలంటారు కానీ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలవాలనుకోవడం, అండ్ దట్టు తలకాయ లేకుండా ఫస్ట్ ఓవర్ లో తీసుకొచ్చి బాల్ ట్యాంపరింగ్ చేయాలనుకోవడం. సో బాల్ ట్యాంపరింగ్ చెయ్యాలి అంటే, అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా, బాల్ ట్యాంపరింగ్ చెయ్యాలి అంటే అది ఒక ఇంత సైజ్ పేపర్ అయినా ఉండాలి, కనీసం పేపర్ కానీ కొంచెం ఒక షార్ప్ది కానీ ఏదో ఒకటి ఉంటే దాన్ని పెట్టి రుద్దాలి. జేబులో పెడతారు, పెట్టుకుని దాన్ని తీసి చూడకుండా ఎంతో కొంత రబ్ చేయాలి. చేస్తే గానీ అది ఆ హార్డ్ సైడ్ నుంచి షైనీ సైడ్ కి రాదు, వస్తే గానీ రివర్స్ స్వింగ్ రాదు. ఫస్ట్ కొత్త బాల్ అవ్వదు, రివర్స్ స్వింగ్ కోసం చేసేదాన్ని ట్యాంపరింగ్ అంటారు, రుద్దేదాన్ని. సో అది కొంచెం ఇది యాక్చువల్ గా దాంట్లో ఉండే మెకానిజం. మొన్న జరిగింది అయితే ఎగ్జాంపుల్ గా చూస్తే మనం, అప్పుడు జరిగింది అయితే అసలు బాల్ ట్యాంపరింగ్ కాదు, అది న్యూ బాల్ ఆల్రెడీ స్వింగ్ అవుతుంది, దాన్ని ట్యాంపర్ చేయలేరు అసలు ఎవ్వరు. మహా అయితే ఒక 10 hours తర్వాత జరుగుంటే ఏమన్నా వేరే విధంగా ఆలోచించేవాళ్ళం. అండ్ అప్పుడు పాకెట్ లో తీసి ఇచ్చిన అవన్నీ చూసినట్టయితే ఏదో చిన్న ఆబ్జెక్ట్, బాల్ ట్యాంపరింగ్ చేసే అంత పెద్ద ఆబ్జెక్ట్ కూడా కాదు అది. సో అక్కడైతే ఖచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ అయితే జరగలేదు. బయట ఏదో ఫ్యాన్ వార్స్ ఏవో కొట్టేసుకుంటున్నారు, అలా ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు కాబట్టి తనకి 2-3 wickets వచ్చాయనేసి, అదైతే నిజం కాదు. అక్కడ బాల్ ట్యాంపరింగ్ అయితే జరగలేదు. నేను చాలా క్లియర్ గా వీడియోస్ అన్ని అనాలిసిస్ చేసి అన్ని చూసి చదివి చెప్తున్నా మీకు, అక్కడ బాల్ ట్యాంపరింగ్ జరగలేదు. అక్కడ జరిగిందల్లా ఏదో ఫింగర్ కున్న ఏదో ఆబ్జెక్ట్ తీసి ఇచ్చాడు తప్ప అక్కడ బాల్ ట్యాంపరింగ్ జరగలేదు. సో ఇది బాల్ ట్యాంపరింగ్ మెకానిజం, అది మ్యాటర్. సో అవుట్ సైడ్ అలర్ట్ అండ్ అవుట్ సైడ్ కూల్, రిలాక్స్. సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.